ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాప్ హీరోస్ అంతా ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ పై పడ్డారు. అక్కడ హిట్ అయితే చాలు సినిమా హిట్టే అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. రాబోయే వాటిలో ఏ సినిమాలకు గ్రిప్పింగ్ పాయింట్స్ గా ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ నిలవబోతున్నాయి. గత కొంతకాలంగా ప్రెస్టీజియస్ చిత్రాలన్నీ క్లైమాక్స్ పరంగా స్పెల్ బౌండ్ చేస్తూ ఉండడంతో చాలా మంది టాప్ హీరోలు ఫినిషింగ్ టచ్ విషయంలో దర్శకులతో అస్సలు రాజీ పట్టం లేదు. కంటెంట్ స్క్రిప్ట్ పరంగా శభాష్ అనిపించుకునే వరకు దర్శకులను క్లైమాక్స్ కోసం కసరత్తులు చేయమంటున్నారు. తాజాగా బాలయ్య బాబీ సినిమా క్లైమాక్స్ పై ఎలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసే వైరల్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను ఇప్పుడు శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి కూడా జాయిన్ అవుతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ పవర్ఫుల్ అని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా మొత్తంలోని మెయిన్ హైలైట్స్ లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్ గా ఉండనుందట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 పై అటు నందమూరి అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. తమ హీరో బాలీవుడ్ హంక్ తో ఎలాంటి ఫైట్లు చేస్తాడా, తనకు వచ్చిన హిందీ బుల్బుల్ ఎలా చెబుతాడా, అసలు హృతిక్ తో ఫైట్స్ లో హైట్ బ్యాలెన్స్ ఎలా జరుగుతుందా అనే చర్చ గట్టిగానే నడుస్తోంది. తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం ఆగస్టు 2వ వారం నుంచి మొదలయ్యే ఇంటర్వెల్ పార్ట్ లో తారకు మంచి ఎలివేషన్ దొరకనున్నట్టు టాక్. ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ మ్యాటర్లో నందమూరి హీరోసే కాదు మిగతా హీరోస్ తామేంటో చూపించుకోవాలి అని చూస్తున్నారు. తాజాగా ఈ ఫినిషింగ్ టచ్ మ్యాటర్లో అల్లు అర్జున్, సూర్యలు ఎలాంటి నమ్మకాలతో ఉన్నారు? ట్రెండింగ్ మార్కెట్లో ఏది నడిస్తే దానికే వాల్యూ ఇవ్వాలి. అందులోనూ ఫినిషింగ్ టచ్ విషయంలో ఎవ్వరూ ఎక్కడా రాజీ పడటం లేదు. ఆ మాటకొస్తే ఆ క్లైమాక్స్ సీన్స్ కోసం అది మరింత బాగా రావడం కోసం 2 నెలలు ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు. కొన్నిసార్లు రీషూట్లకి వెళ్తున్నారు. పుష్ప 2 విషయంలో సరిగ్గా జరుగుతుంది ఇదే. తాజాగా పుష్ప 2 రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేసుకుంటోంది. ఈ షూట్ లో బన్నీ కూడా పాల్గొంటున్నాడు. ఈ పార్ట్ లో గతంలో బన్నీకి నచ్చని కొన్ని షాట్స్ రీషూట్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అవి సినిమాకు ఎంతో కీలకం కావడంతో ఇలా రీషూట్ కి వెళ్తున్నారా, లేక అంతకు మించిన అవుట్పుట్ కావాలనే తాపత్రయంలో సుకుమార్ మీద వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ ఎక్స్ట్రా షాట్స్ తీస్తున్నారా అన్నది తెలియడం లేదు. అలాగే సూర్య 300 crores బడ్జెట్ తో అటెంప్ట్ చేసిన కంగువాను సరికొత్త స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే కంగువా క్లైమాక్స్ కి కంటిన్యూటీ చూపించడం కోసం కార్తీని తీసుకురాబోతున్నారు. అంటే కంగువా 2ని కార్తీతో కొనసాగించబోతున్నారు అనే క్లారిటీని స్టూడియో గ్రీన్ ఇచ్చేసింది. ఇది ఏ రకంగా చూసినా సినిమాకు సేలబిలిటీ పెంచడం లాంటిదే. ఈ తరహా గ్రిప్పింగ్ పాయింట్స్ తోనే పాన్ ఇండియా మేకర్స్ బజ్ క్రియేట్ చేయగలుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎడ్జ్ లో ఉండి గేమ్ ఆడుతున్నాడా? అతనితో చేయాల్సిన వాళ్ళు చేయకుండా మనకేమిస్తారులే అనుకున్న వారు వచ్చి మరీ ఆఫర్స్ ఇస్తున్నారా? డిఎస్పీ క్యారియర్ ట్రాక్ లో ఎందుకు వేరియేషన్స్? సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పటికీ ఒకే ట్రాక్ మీద బండి నడపలేరు. ఒక్కోసారి కెరియర్లో పెద్ద బ్రేకులే వస్తుంటాయి. కొన్నిసార్లు అనుకోని విజయాలు పడి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. డిఎస్పీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. పుష్ప, ఉప్పెనలతో డిఎస్పీ బ్యాక్ అన్నారు. మళ్ళీ లీడర్ బోర్డులోకి వచ్చేశాడు అన్నారు. పుష్ప 2తో కూడా మ్యాజిక్ చేయగలిగితే దేవిశ్రీ ప్రసాద్ కి ఇప్పట్లో వచ్చే ప్రాబ్లం ఏది ఉండదు. ఇప్పటికే 2 పాటల విషయంలో ఓకే అనిపించుకున్నాడు. కానీ అవేవి అనుకున్నంత ఇదిగా లూప్ లో వేసుకొని మరీ వినే సాంగ్స్ అయితే కావు. ఇంకా మిగతా పాటలు వస్తే తప్ప ఆల్బమ్ పై దేవిశ్రీ ఎఫర్ట్స్ ఏంటి అనే దానిపై క్లారిటీ రాదు. ఇదే దేవిశ్రీ దర్శకుడు బుచ్చిబాబు డెబ్యూ ఫిల్మ్ ఉప్పెనకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. అతని తర్వాత సినిమా చెర్రీతో కావడంతో ఆ ప్రాజెక్ట్ లోనూ దేవిశ్రీనే ఉంటాడు అనుకున్నారు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ లోకి బుచ్చిబాబు ఏరి కోరి మరి ఏఆర్ రెహమాన్ తెచ్చుకున్నాడు. అటు కొరటాల కూడా దేవరకు డిఎస్పీని తీసుకోకుండా అనిరుద్ని తెచ్చుకున్నాడు. అలాగే అనుకోకుండా వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ కంగువా విషయంలోనూ తంబిల చేత డిఎస్పీ అక్షింతలు వేయించుకుంటున్నాడు. తాజాగా వచ్చిన ఫైర్ సాంగ్ లో ఫైర్ లేదనే కామెంట్స్ వస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో దేవిశ్రీకి వచ్చే పెద్ద సినిమాలు ఏముంటాయి అనే లెక్కలు మార్కెట్లో వేసుకుంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన కాంపిటీషన్ లో దేవిశ్రీ ఎడ్జ్ గేమ్ ఆడాల్సి వస్తోంది. గేమ్ చేంజర్ రిలీజ్ టైం క్రిస్మస్ అని దిల్ రాజు తేల్చిపడేశాడు. మరి అదే టైంకి గేమ్ చేంజర్ రాకుండా మెగా కాంపౌండ్ నుండి 2 హీరోస్ వచ్చి మొహమాట పెడతారా?
దిల్ రాజు మాటకి త్వరలో చిరంజీవి వచ్చి చెక్ పెడతాడా? గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో మొన్నటి వరకు రకరకాల లెక్కలు షికార్లు చేశాయి. దిల్ రాజు ఎప్పుడైతే క్రిస్మస్ అని చెప్పేశాడో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. నిర్మాత చెప్పిందే ఫైనల్ కాబట్టి అదే టైంకు చరణ్ వస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్ గా ఇదే టైంలో చిరు యాంగిల్ నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ కు గేమ్ చేంజర్ రిలీజ్ అని దిల్ రాజు చెబితే పనైపోయే పరిస్థితులు ఇక్కడ లేవు. అదే టైంకు చిరంజీవి మిత్రుడు ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ పిక్చర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఫిల్మ్ 2007లో వచ్చిన తారే జమీన్ పర్ కు సీక్వెల్. వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న అమీర్ కు ఈ మూవీ ఎంతో ప్రెస్టీజియస్. గేమ్ చేంజర్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో మిస్టర్ పర్ఫెక్ట్, తారే జమీన్ పర్ కు థియేటర్ల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో ఈ యాంగిల్లో అమీర్ రిక్వెస్ట్ మేరకు చిరు ముందుగా మొహమాటానికి పోయి వెనక్కి వెళ్తాడు అనే చర్చ నడుస్తోంది. గేమ్ చేంజర్ కు ఆశించిన బజ్ ఇంకా రాలేదు. ఈ సినిమా కంటే 2 వారాల ముందు డిసెంబర్ 6 వచ్చే పుష్ప 2తో థియేటర్ల పరంగా ప్రాబ్లమ్స్ ఎదురు కావచ్చు. ఎలాగో ఇద్దరు ఒకే కాంపౌండ్ హీరోలే కావడంతో అల్లు అరవింద్ రిక్వెస్ట్ ను చిరంజీవి కాదనలేడు. ఆ రకంగానూ గేమ్ చేంజర్ వెనక్కి వెళ్ళొచ్చు. పైగా చెర్రీకి కెరీర్ స్టార్టింగ్ లో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫ్లాపుల్లో ఉన్న టైంలో ధృవతో మళ్ళీ లైఫ్ ఇచ్చిన కారణంగా అరవింద్ మాటను చిరు కాదనలేని పరిస్థితి. ఇదే కాకుండా ఓపెనింగ్స్ కు అడ్డుపడేలా పలువురు కుర్ర హీరోలు పాన్ ఇండియా చిత్రాలు ఇదే క్రిస్మస్ కు వస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ తక్కువ థియేటర్స్ తో ఆటను షురూ చేయాల్సి వస్తుంది. 250 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన గేమ్ చేంజర్ తక్కువ స్క్రీన్స్ తో వస్తే అసలు ఓపెనింగ్స్ ఏమొస్తాయి? అయినా మంకు పట్టుపట్టి దిగిపోతే స్టార్ ఇమేజ్ కు దెబ్బ పడొచ్చు. ఇవన్నీ చూసైనా సరే చిరంజీవి రిక్వెస్ట్ మేర సినిమా డేట్ మళ్లీ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓటీటీలు మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్లపై ఫోకస్ పెట్టాయా? నెటిజన్ల ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి కాంటెంట్ డెవలపర్స్ ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు? అసలు మార్కెట్లో అంతగా నెటిజన్స్ ని వెయిట్ చేయిస్తున్న ఆ సిరీస్లేంటి? థియేటర్ మూమెంట్ తో ఓటీటీల ఫ్లో తగ్గిందని చెప్పడానికి లేదు. ఆ మాటకొస్తే వెబ్ సిరీస్లు ఈసారి షార్ప్ కంటెంట్ తో ఖతర్నాక్ గేమ్ ఆడడానికి చూస్తున్నాయి. తాజాగా రానా నాయుడు సెకండ్ సీజన్ షూట్ స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మేకింగ్ విజువల్స్ ను వదిలి ఈ సీజన్ పై తాము ఎంతటి ఎఫర్ట్స్ పెడుతున్నామో చెప్పకనే చెప్పేసింది. కాకపోతే ఫస్ట్ పార్ట్ మాదిరిగా ఫుల్ అడల్ట్ కంటెంట్, అబ్యూస్ వర్డ్స్ జోలికి పోకుండా సిరీస్ ను రన్ చేయాలని చూస్తున్నాయి. సెకండ్ సీజన్ కు కంటెంట్ డెవలపర్స్ ఎఫర్ట్స్ కనిపిస్తోందని చెబుతున్నారు. రాజన్ టీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లు బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించిన సిరీస్ ఇది. సీజన్ 2లో ఎల్టీటీ ఈ తీవ్రవాది రాజీ పాత్రతో ఫ్యామిలీ మ్యాన్ గ్రిప్ మరింత పెరిగింది. రాజీ పాత్రలో సమంత నటనకు అద్భుత స్పందన దక్కింది. అయితే ఈ రోల్కు కొనసాగింపు ఉంటుందని, ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంతకు ప్రాధాన్యతనిస్తారని అంతా ఊహించారు. కానీ కాస్టింగ్లో ఎక్కడా రాజీ పాత్రతో పనిలేదని, అందుకే ఆమె పేరు కనిపించలేదని తెలుస్తోంది. సీజన్ 3 కాస్టింగ్లో మనోజ్ బాజ్పేయి, ప్రియమణి సహా ఇతర కీలక పాత్రల పేర్లు కనిపించినా సమంత పేరు ఎక్కడా కనిపించలేదు. ఇక నెటిజన్లు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ది నేట్ మేనేజర్ పార్ట్ 3 ఒకటే. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాల లాంటి హేమీలతో 2 సిరీస్లు నెటిజన్ల ఆదరణ చూశాయి. అయితే పార్ట్ 3 విషయంలో మేకర్స్ స్పిన్ ఆఫ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అంటే అసలు సేన్ గుప్తా, షెల్లీ రామ్ గుప్తా, కావేరి పాత్రలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే విషయాలపై కొత్త కంటెంట్ డెవలపర్స్ తో స్క్రిప్ట్ మీద వర్క్ చేయిస్తున్నారు. ఇలా ఈ 3 సిరీస్లు త్వరలో ఓటీటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. కట్అవుట్ హీరో ప్రభాస్ ని బలవంతపు గ్లామర్ డోస్ తో చూపించే ప్రయత్నం జరుగుతోందా? పాన్ ఇండియా హీరోగా మారాక లవ్ థీమ్స్ కి సింక్ కాని డార్లింగ్ ని మళ్ళీ అదే రొమాంటిక్ యాంగిల్లో కలరింగ్ దేనికి? కొందరు టాప్ హీరోలను ఆడియన్స్ కొన్ని యాంగిల్స్ లో చూడడానికే ఆసక్తి చూపిస్తారు. అది దాటి బయటకు వచ్చి చేసే ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అయినా సరే అటు ప్రేక్షకులే కాదు, ఇటు ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. కేజీఎఫ్ ఫేమ్ యష్కు ఇదే ప్రాబ్లం ఉండడంతో కేజీఎఫ్ తర్వాత అదే తరహా మ్యాసివ్ ఎలివేషన్తో టాక్సిక్ను సెట్స్ మీదకు తీసుకుపోవడానికి ఇంత లేట్ అయింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్లను ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో సలార్, కల్కిని చేసి మళ్ళీ మాస్ ఎలివేషన్ ని చూపించుకున్నాడు. సలార్ 2, స్పిరిట్, కల్కి 2తో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ప్రభాస్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ది రాజసా ఫౌజీ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసరికి లవ్ స్టోరీస్, వార్ బ్యాక్ డ్రాప్, గ్లామర్ ఎలివేషన్స్ అని తెలియడంతో ప్రభాస్ ఇప్పుడున్న లుక్ను ఇవి ఎంతవరకు సెట్ అవుతాయి అనే అనుమానాలు రైజ్ అవుతున్నాయి. సాహో సినిమాలో ఈ గ్లామర్ ఎలివేషన్సే డ్రాబ్యాక్ గా మారాయి. కటౌట్ హీరోతో సినిమాలో 1-2 సీన్స్ లో చూపించాల్సిన రొమాంటిక్ యాంగిల్ ను
ఫుల్ లెంత్ సినిమా చూపిస్తామంటే ఎలా అనే చర్చ నడుస్తోంది. అలాగే ప్రభాస్ లుక్ విషయంలో చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. మునుపటి చార్మింగ్ తగ్గింది, ఏజ్డ్ లుక్ ఫేస్ లో తెలిసిపోతుంది. ఇలాంటి టైంలో లవ్ థీమ్స్ కు డార్లింగ్ ఎంతవరకు సెట్ అవుతాడు అన్నది చూడాలి. అయినా చేస్తాం, పాకిస్తానీ బ్యూటీ సజల్ అలీతో స్క్రీన్ కెమిస్ట్రీ పండిస్తామని ముందుకు దిగితే అది మిస్ఫైర్ కాకుండా ఎంతవరకు సింక్ అవుతుంది అన్నది చూడాలి. లేటెస్ట్ హిట్ కల్కిలోను ప్రభాస్ గ్లామర్ సాంగ్ ఏమాత్రం ఆడియన్స్ కి ఎక్కలేదు. సినిమా హిట్ ఫ్లోలో అది కలిసిపోయింది.